జూన్ 5, 2035 ఉదయం 9 గంటలు. బ్రేకింగ్ న్యూస్. అరవలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ గా డెజర్టిఫికేషన్ ని నార్త్ ఇండియన్ ప్రాంతంలో స్టాప్ చేసింది. 50,000 హెక్టార్ల డిగ్రేడెడ్ ల్యాండ్ అనేది రీస్టోర్ అయింది. వైల్డ్ లైఫ్ కారిడార్స్ రివైవ్ అయ్యాయి. టెంపరేచర్స్ అనేవి 2 degrees కన్నా తక్కువ మోతాదులో రికార్డ్ అయ్యాయి కొన్ని సిటీస్ లో. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి స్టడీగా రైజ్ అయ్యాయి. ఒకప్పుడు మైనింగ్ అండ్ అర్బనైజేషన్ వల్ల బాధపడే ఈ అరవలీస్ ప్రాంతం, ఈ అరవలీస్ లో ఉన్న స్టేట్స్ బాధపడుతున్న ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఈ అరవలీ స్టేట్స్ కాస్త గ్రీన్ లైఫ్ లైన్స్ గా మారిపోయాయి. స్ట్రెచింగ్ ఓవర్ 1400 kilometers అక్రాస్ 5 states. ఇది ఒక ఎన్వైరన్మెంటల్ సక్సెస్ మాత్రమే కాదు, ఇట్స్ క్లైమేట్ రెసిలియన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇకలాజికల్ జస్టిస్ ఆల్ ఇన్ యాక్షన్. బట్ వెయిట్, ఇది ఇప్పుడు నిజం కాదు. ఈ బ్రేకింగ్ న్యూస్ ఒకవేళ అరవలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అవుతే 2035 నాటికి ఈ బ్రేకింగ్ న్యూస్ ని మనం టీవీలో చూస్తాము. దిస్ పర్టికులర్ విజన్ అంటే గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ విజన్ అనేది 2023లోనే మొదలైంది. దాన్ని ఈ రోజు మనం రీలాంచ్ చేసాము యాజ్ టుడేస్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. సో ఈ రోజు మనం టాపిక్ లో అదే డీల్ చేయబోతున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఎస్ అండ్ వెల్కమ్ టు the session on Aravali Green Wall projects. So let's decode what the project is all about and why the Aravalis matter, and also we'll see about what lessons it holds for UPSC aspirants and for India's sustainable future. Let's decode this particular topic in more detail. So let's start the session. So as today is World Environment Day, let's see how India pushes for ecological restoration. So let's decode this particular topic of Aravali గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. నా పేరు వైష్ణవి, ఈ రోజు టాపిక్ ని డీల్ చేసేది నేనే. సో లెట్స్ స్టార్ట్. ఎవరైతే కొత్తగా వీడియోని చూస్తున్నారో ఎండింగ్ వరకు చూడడం మర్చిపోద్దు. మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కి మన వీడియోస్ ని షేర్ చేస్తూ ఉండండి సో దట్ దే విల్ ఆల్సో గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు ఎన్వైరన్మెంట్ డే మనకు తెలిసిందే. ఈ రోజు అంటే 2025 లో మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ ఎన్వైరన్మెంట్ డే యొక్క థీమ్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. లెట్స్ సీ హూ విల్ ఆన్సర్ ఇట్ ఫస్ట్. ఓకే, సో లెట్స్ సీ యాజ్ పార్ట్ ఆఫ్ టుడేస్ వీడియో హౌ ఇండియా ఇస్ పుషింగ్ ఫర్ ఇకలాజికల్ రీస్టోరేషన్. దానికన్నా ముందు వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ చూద్దాం. ఓకే, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2025 అంటే ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇట్ హ్యాస్ రీలాంచ్డ్ ద ప్రాజెక్ట్ కాల్డ్ యాజ్ అరవలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. అరవలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ ని యూనియన్ గవర్నమెంట్ అనేది రీలాంచ్ చేయడం జరిగిందనమాట. దీని యొక్క ఒరిజినల్ ఫేజ్ ఎప్పుడు మొదలైంది, 2023లో ఈ ప్రాజెక్ట్ యొక్క ఒరిజినల్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు దాన్ని మనము రీలాంచ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ద్వారా 5 kilometers బఫర్ జోన్ అనేది కవర్ అవుతుంది అనమాట అరౌండ్ దిస్ పర్టికులర్ అరవలి రేంజ్. ఓకే, సో లెట్స్ సీ. ఓకే, కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ అంటే ఈ న్యూస్ యొక్క డీటెయిలింగ్స్ కి వెళ్లే ముందు, అరవలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకునే ముందు లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ఎకలాజికల్ రీస్టోరేషన్. అసలు ఎకలాజికల్ రీస్టోరేషన్ యొక్క అవసరం ఏంటి? ఏదైతే డిగ్రేడెడ్ ల్యాండ్ ఉంటుందో దాన్ని మనం రీస్టోర్ చేసేదాన్ని ఎకలాజికల్ రీస్టోరేషన్ అంటాం. అంటే ఎకాలజీలో ఉన్న డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని కూడా రీస్టోర్ చేయడాన్ని కూడా ఎకలాజికల్ రీస్టోరేషన్ అంటాం. సో అది ల్యాండ్ అవ్వచ్చు, బయోడైవర్సిటీ అయ్యి ఉండొచ్చు, గ్రౌండ్ వాటర్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఓకే, సో బేసికలీ ఎకలాజికల్ రీస్టోరేషన్ ల్యాండ్ డిగ్రేడేషన్ కి సంబంధించి ఎందుకు అవసరం అనేది చూద్దాం ఫస్ట్. అయితే ఇస్రో ఇచ్చిన డేటా ప్రకారం 2021లో ఇస్రో తీసుకొచ్చిన ఒక డేటా ప్రకారం ఇండియా మొత్తంలో ఉన్న జాగ్రఫికల్ ఏరియాలో ఆల్మోస్ట్ 29.7% అంటే నియర్లీ అప్రాక్సిమేట్లీ 30% ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఇది ల్యాండ్ డిగ్రేడేషన్ ద్వారా ఎఫెక్ట్ అయ్యిందనమాట. ఇండియాలో ఉన్న టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో 30% భూమి ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ల్యాండ్ డిగ్రేడేషన్. కాబట్టి ఇంత ల్యాండ్ అనేది ఆల్మోస్ట్ 30% ల్యాండ్ అనేది ల్యాండ్ డిగ్రేడేషన్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ వైటల్ ఫర్ ఇండియా టు కమ్ అప్ విత్ ఎకలాజికల్ రీస్టోరేషన్ ప్రోగ్రామ్స్. సో మన ఈకోసిస్టమ్ సర్వీసెస్ ని ఎన్హాన్స్ చేయడానికి, క్లైమేట్ చేంజ్ థ్రెట్స్ ని తగ్గించడానికి, రూరల్ లైవ్హుడ్
లైవ్లీహుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేయడానికి మనం ఇలాంటి ప్రాజెక్ట్స్ తో ముందుకు రావడం, రీస్టోరేషన్ ప్రాజెక్ట్స్ తో ముందుకు రావడం అనేది అత్యంత అవసరమైన ఇనిషియేటివ్ అన్నమాట ఇండియాకి. ఓకే, సో దిస్ ఇస్ ద మ్యాప్ విచ్ షోస్ ద గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఇండియా. సో ఆల్మోస్ట్ గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు మనకి పంజాబ్, హర్యానా అండ్ పానిపట్ రీజన్, ఇది హర్యానాలో ఉన్న పానిపట్ రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడి వరకు కూడా మనకి గ్రీన్ వాల్ అనేది ఇలా మనము కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని గురించి ఇంకాస్త డీటెయిల్స్ ని నేను డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను ఫర్దర్ స్లైడ్స్ లో. డోంట్ వరీ అబౌట్ దాట్. మరి ఎకలాజికల్ రీస్టోరేషన్ కి ఏదైనా లీగల్ బ్యాకింగ్ ఉందా ఇండియాలో అని అంటే పాలసీస్ ఉన్నాయి, ఇనిషియేటివ్స్ ఉన్నాయి, లీగల్ బ్యాకింగ్ కూడా ఉంది. ఇండియాలోనే కాదు, గ్లోబల్ లెవెల్ ఇనిషియేటివ్స్ తో కూడా బ్యాకింగ్ ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనము ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ముందుకొచ్చాం, వైల్డ్ లైఫ్ యాక్ట్ తో ముందుకొచ్చాం, వాటర్ యాక్ట్ తో ముందుకొచ్చాం. అవే కాకుండా నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 లో తీసుకొచ్చాం, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ని 1980లో తీసుకొచ్చాం. ఇవన్నీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా రీస్టోరేషన్ ని ప్రమోట్ చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ ఆల్సో యుఎన్సిసిడి, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్, అండ్ ఆల్సో యుఎన్ఎఫ్సిసిసి, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇదే కాదు సిబిడి, దట్ ఈస్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఆల్ ఆఫ్ దిస్ విల్ హ్యావ్ అ కమిట్మెంట్ టువర్డ్స్ ద రీస్టోరేషన్ ఆఫ్ ది ఎకాలజీ. ఓకే, ల్యాండ్ డిగ్రేడేషన్ నుంచి రీస్టోర్ అవ్వడం గానీ, బయోడైవర్సిటీ నుంచి రీస్టోర్ అవ్వడం గానీ, ఇవన్నీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనకి ఎకలాజికల్ రీస్టోరేషన్ గురించి మాట్లాడతాయి అన్నమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది. ఐ హావ్ జస్ట్ ఇంట్రడ్యూస్డ్ టు ద టర్మ్ కాల్డ్ as ecological restoration. అసలు ఎందుకు, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఎకలాజికల్ రిస్టోరేషన్ అనేది చూసాము. లీగల్ అండ్ పాలసీ బ్యాకింగ్ ఆఫ్ ఎకలాజికల్ రిస్టోరేషన్ అనేది కూడా మనం చూడడం జరిగింది. అసలు ఈ పర్టికులర్ ప్రాంతంలో ఈ రోజు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ అరవలి రేంజ్ లో ఉన్న గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ కదా. ఈ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడానికి కారణం ఏంటి అంటే అరవలి రేంజ్ యొక్క ఇంపార్టెన్స్ అంతగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం అక్కడ తీసుకొస్తున్నాం. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అరవలి రేంజ్. అరవలి రేంజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ జియోలాజికల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ మన వరల్డ్ లో, ప్రపంచంలో ఉన్న ఫోల్డ్ మౌంటైన్స్ లో ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్ ఏదైనా ఉందా అంటే అది ఒక అరవలి రేంజ్ అన్నమాట. అరవలి రేంజ్ ఇస్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్. ఆల్మోస్ట్ 3.2 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఇది ఎన్ని స్టేట్స్ అక్రాస్ స్ప్రెడ్ అయింది అని అంటే రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్ అండ్ ఈవెన్ పంజాబ్ ఏరియాలో కూడా కాస్త ప్రాంతాన్ని ఇది స్ప్రెడ్ చేసుకొని ఉందన్నమాట. ఈ అంత ఇంపార్టెంట్ రోల్ అరవలి రేంజ్ కి ఉంది. సో దిస్ ఇస్ ద జియోలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ అరవలి రేంజ్. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ప్రాంతం అనేది క్లైమేట్ రెగ్యులేటర్ గా పనిచేస్తుంది అనమాట. సో అరవలి రేంజ్ అనేది సో థార్ డెజర్ట్ కి అక్రాస్ గా న్యాచురల్ బ్యారియర్ గా ఉంటుందన్నమాట. అంటే దీని వల్ల డెజర్టిఫికేషన్ ని మనము మిటిగేట్ చేయొచ్చు. అరవలి రేంజ్ అనేది ప్రాపర్ గా ఉంటే డెజర్టిఫికేషన్ ని, డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ ని మనం తగ్గించవచ్చు అనమాట. సో దిస్ విల్ యాక్ట్ యాజ్ అ క్లైమేట్ రెగ్యులేటర్. క్లైమేట్ చేంజ్ అంశాలని అండ్ ఆల్సో డెజర్టిఫికేషన్ అంశాలని మనము ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు త్రూ ద హెల్ప్ ఆఫ్ ది అరవలి రేంజ్. ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ నేచర్ బేస్డ్ సొల్యూషన్ అన్నమాట. సో బేసికలీ మనము సైక్లోన్స్ నుంచి వచ్చే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని, ఫ్లడ్స్ నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ని మనం తగ్గించడానికి మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్ ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటాం. బికాస్ మ్యాంగ్రోవ్ ఇస్ అ నేచర్ బేస్డ్ సొల్యూషన్. ఇన్ ద సేమ్ వే అరవలి రేంజ్ అనేది ఒక నేచర్ బేస్డ్ సొల్యూషన్ గా మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఫర్ ది ల్యాండ్ డిగ్రేడేషన్ ని మనం తగ్గించడానికి. అండ్ ఆల్సో అరవలి రేంజ్ అనేది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో హై పొరాసిటీ ఎనేబుల్స్ ఆక్విఫైర్ రిప్లేస్మెంట్. అంటే ఎక్కువ పొరాసిటీ అనేది డెవలప్ అవ్వడం వల్ల, బికాస్ ఆఫ్ ది స్ప్రెడ్ ఆఫ్ అరవలి రేంజ్, ఫారెస్ట్లు అనేవి స్ప్రెడ్ అవ్వడం వల్ల పొరాసిటీ అనేది ఎక్కువయ్యి ఆ ప్రాంతాలలో సాయిల్ అనేది ఇట్ విల్ హ్యావ్ ఎ కెపాసిటీ టు హోల్డ్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది జరుగుతుంది అనమాట. సో అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ప్రాంతం అనేది బయోడైవర్సిటీ హాట్స్పాట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 300 నేటివ్ ప్లాంట్ స్పీసెస్ ఉన్నాయి, 200 బర్డ్ స్పీసెస్ ఉన్నాయి, 20 మ్యామల్ స్పీసెస్ కూడా ఉన్నాయి, అండ్ లాట్ ఆఫ్ లెపర్డ్స్, హైనాస్ అండ్ నేటివ్ యానిమల్స్, ఫ్లోరా అండ్ ఫౌనా అనేది మనకి ఈ ప్రాంతాలలో కనిపిస్తాయి. కాబట్టి దిస్ ఈస్ మోస్ట్లీ యాక్టింగ్ లైక్ ఎ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని చెప్పొచ్చు. అర్బన్ సస్టైనబిలిటీకి కూడా హెల్ప్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూ అర్బన్ ఏరియాస్ లో ఏంటి, అర్బన్ హీట్ ఐలాండ్ అన్నమాట. సో మనకు తెలుసు ఎక్కువగా కాంక్రీట్ యూస్ చేస్తూ ఉంటాం, ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కువ డెవలప్ అయ్యి ఉండవు అర్బన్ ఏరియాస్ లో. దీని వల్ల ఏమవుతుంది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్ అవుతుంది, వెంటిలేషన్ ప్రాపర్ గా ఉండదు, దగ్గర సెటిల్మెంట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఓకే, క్లోజ్డ్ సెటిల్మెంట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. వీటన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే హీట్ అనేది పెరుగుతుంది అనమాట. దాన్ని మనము
సైంటిఫిక్ టర్మ్స్ లో చెప్పాలంటే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని అంటూ ఉంటాం. ఇది మెయిన్లీ మనకి సిటీస్ లైక్ ఢిల్లీ ప్రాంతాలలో, హర్యానా ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి వాటిని కూడా మనం తగ్గించడానికి, ఇలాంటి ఇష్యూస్ ని కూడా ట్యాకిల్ చేయడానికి అరవలి రేంజ్ అనేది ఒక నేచర్ బేస్డ్ సొల్యూషన్ గా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఇది దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అరవలి రేంజ్. అందుకే దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ పర్టికులర్ అరవలి రేంజ్ అనేది లాట్ ఆఫ్ ఇకలాజికల్ డిగ్రేడేషన్ కి గురవుతుంది. అసలు ఏంటి, వాట్ ఆర్ ద రీజన్స్, అసలు ఎందుకు ఈ పర్టికులర్ ప్రాంతం అనేది ఎకలాజికల్ డిగ్రేడేషన్ కి గురవుతుంది, వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ ఇట్. సో ఈ కాసెస్ ని మనము 2 బ్రాడ్ సైడ్ హెడింగ్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఆంథ్రోపోజెనిక్ కాసెస్, అంటే మ్యాన్ మేడ్ కాసెస్, ఓకే, మనుషుల వల్ల కలిగిన కాసెస్. నెక్స్ట్ వన్ ఈజ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్. సో ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ చూస్తాము, న్యాచురల్ ఫ్యాక్టర్స్ కూడా చూస్తాము. సో బ్రాడ్ గా మీరు ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది, హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, ఓవర్ పాపులేషన్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో, సో న్యాచురల్ రిసోర్సెస్ లైక్ ల్యాండ్, వాటర్, ఈ అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. న్యాచురల్ ఫ్యాక్టర్స్ లో మనకి లాట్ ఆఫ్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్, డ్రాట్స్, సైక్లోన్స్, హరికేన్స్, ఇవన్నీ కూడా దే ఆర్ యాక్టింగ్ లైక్ ఫ్యాక్టర్స్ ఫర్ ది ఎకలాజికల్ డిగ్రేడేషన్. ఓకే, సో లెట్స్ సీ కొంచెం డీటెయిలింగ్ గా, ఇంకాస్త డీటెయిల్స్ తో మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాన్ మేడ్ కాసెస్. అంటే ఫస్ట్ మనము ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ ని చూద్దాం. అందులో మొదటిగా ఇల్లీగల్ మైనింగ్ గురించి చూద్దాం. అయితే 2002లో అంటే 2002లో సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే, రాజస్థాన్ అండ్ హర్యానా ప్రాంతాలలో చాలా ఎకాలజికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ మనం మైనింగ్ చేయడం కుదరదు, ఇల్లీగల్ మైనింగ్ ఏదైతే అక్కడ జరుగుతుందో దాన్ని బ్యాన్ చేయడం జరిగిందనమాట. కానీ ఈ పర్టికులర్ బ్యాన్ ని ప్రాపర్ గా మానిటర్ చేసే ఆర్గనైజేషన్స్ ప్రాపర్ గా లేవు, ప్రాపర్ గా వర్క్ అవ్వట్లేవు, ప్రాపర్ మానిటరింగ్ అనేది జరగట్లేదు. దాని వల్ల ఏమవుతుంది, మైనింగ్ యాక్టివిటీస్ వల్ల ఫారెస్ట్ ట్రాక్స్ అనేవి డిస్ట్రక్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ డిఫారెస్టేషన్, టాప్ సాయిల్ అనేది ఈరోడ్ అవుతుంది, అండ్ పర్మనెంట్ స్కేర్సిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ జరుగుతున్నాయి ఆ ప్రాంతాలలో. దీనివల్ల ఏమవుతుంది, అరవలి ప్రాంతానికి ఒక థ్రెట్ గా మారుతుంది ఈ ఇల్లీగల్ మైనింగ్ అనేది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆంథ్రోపోజెనిక్ కాజ్. ద సెకండ్ కాజ్ ఇస్ ఎంక్రోచ్మెంట్స్ అండ్ అర్బన్ స్ప్రాల్. అంటే అర్బనైజేషన్ అనేది వన్ ఆఫ్ ది ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ సీయింగ్. అర్బనైజేషన్ అనేది ఒకవైపు మంచిదైనప్పటికీ అర్బనైజేషన్ వల్ల వచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తున్నట్టయితే. ఇప్పుడే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అర్బన్ హీట్ ఐలాండ్స్ అనేది. అర్బన్ హీట్ ఐలాండ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఆ ప్రాంతంలో టెంపరేచర్ రైస్ కి ఒక కారణం అవుతుంది, అండ్ ఆల్సో క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది దానివల్ల. ఓకే, అండ్ ఆల్సో మనం చూసుకుంటే బికాస్ ఆఫ్ ది అర్బన్ స్ప్రాల్ ర్యాపిడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనేది చూస్తున్నాం. ఇదే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లైక్ హైవేస్ కన్స్ట్రక్షన్, ఇండస్ట్రియల్ గ్రోత్, ఇవన్నీ మనం ఆ ప్రాంతాలలో చూస్తున్నాం. మెయిన్లీ అల్వార్ కారిడర్ లో, ఢిల్లీలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలలో మనం చూస్తున్నాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, అక్కడున్న ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయాలన్నప్పుడు ఆ మధ్యలో వచ్చే ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హ్యాబిటాట్స్ ఏవైతే ఉంటాయో, న్యాచురల్ హ్యాబిటాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీని మనము డిస్టర్బ్ చేయాల్సిన అవసరం అయితే కలుగుతుందన్నమాట. సో ఇలా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అనేవి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మ్యాన్ మేడ్ కాజ్ ఆర్ ఆంథ్రోపోజెనిక్ కాసెస్ అనేది చెప్పొచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ ఈస్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. దీనికి నేను సబ్స్టాన్షియేట్ చేయడానికి ఒక డేటా చెప్తున్నాను చూడండి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2023లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీరు చూసుకుంటే అరవలి డిస్ట్రిక్ట్స్ లో, అంటే అరవలి ప్రాంతంలో కవర్ అయ్యే స్టేట్స్ ఏవైతే ఉంటాయో, డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫరీదాబాద్, అల్వార్, భివానీ, గురుగ్రామ్, ఇవన్నీ ఏమైతే ఉంటాయో ఇక్కడ లాట్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ డిక్లైన్ అనేది చూస్తున్నాము అని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిఫిక్ డేటా బ్యాక్డ్ తో ఉన్న రిపోర్ట్స్ ని ఇచ్చిందనమాట. మెయిన్లీ మనము 9 స్టేట్స్ లో లైక్ రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది అని మనకి లాట్ ఆఫ్ డేటా అండ్ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేవి, రిపోర్ట్స్ అనేవి చెప్తున్నాయి. అయితే మీరు ఇక్కడ గమనిస్తే ఎక్కువ డిగ్రేడేషన్ జరిగే 9 స్టేట్లలో ఎక్కువ ఆరవలి స్టేట్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్, గుజరాత్, ఓకే, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మహారాష్ట్ర, ఇవన్నీ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ అరవలి స్టేట్. అంటే 23% ల్యాండ్ డిగ్రేడేషన్ కి కారణమైన 9 స్టేట్స్ లలో ఎక్కువ మట్టుకు కాంట్రిబ్యూట్ చేస్తుంది ఏది అని అంటే డిగ్రేడేషన్ లో అరవలి డిస్ట్రిక్ట్స్ అండ్ అరవలి స్టేట్స్ అన్నమాట. సో ఈ పర్టికులర్ డేటా నేను ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశాను, ఇది జస్ట్
నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని జస్టిఫై చేయడానికి నేను మీకు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్స్ ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరేం చేయాలి, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ట్రై టు నోట్ ద ఫ్యాక్ట్ విచ్ ఈస్ ఈజీ టు రిమెంబర్. ఏదైతే ఫ్యాక్ట్ ఈజీగా మీరు గుర్తు పెట్టుకునే కెపాసిటీ ఉంటుందో ఆ ఫ్యాక్ట్స్ ని మీ నోట్స్ లో యాడ్ ఆన్ చేసుకోండి. ప్లీజ్ డూ దట్ వాల్యూ అడిషన్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ డిఫారెస్టేషన్ అన్నమాట. సో మీరు చూసుకుంటే అన్రెగ్యులేటెడ్ డిఫారెస్టేషన్ అనేది జరుగుతుంది. ఫ్యూయల్ వుడ్ కోసం, గ్రేజింగ్ కోసం, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ కోసం. మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత పంజాబ్, హర్యానా రీజన్లలో అగ్రికల్చర్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ అగ్రికల్చర్ ప్యాటర్న్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల అగ్రికల్చర్ ని ఇంప్రూవ్ చేయడం కోసం లాట్ ఆఫ్ ఫారెస్ట్ ట్రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేస్తూ ఉంటారు అక్కడి ఫార్మర్స్. ఓకే, దీని వల్ల మనకేమవుతుంది, డిఫారెస్టేషన్ వల్ల అరవలి రీజియన్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ విల్ రెడ్యూస్ ద కెనోపీ కవర్, అక్కడున్న వైల్డ్ లైఫ్ కారిడార్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కెపాసిటీ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ది అనదర్ మ్యాన్ మేడ్ కాజ్. నెక్స్ట్ వన్ ఈస్ ట్రెడిషనల్ కమ్యూనిటీ ప్రాక్టీసెస్ అనేవి నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా అరవలి డిగ్రేడేషన్ అనేది మనం చూస్తున్నాం. ఇనీషియల్ గా మనకి 1 పంచాయత్స్ అనేవి ఉండేవి, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎకాలజీ గవర్నెన్స్, ఓకే, ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ ని మనం ప్రమోట్ చేస్తూ వచ్చాం ప్రీవియస్ గా కూడా. బట్ నౌ వాట్ హ్యాపెండ్ ఈస్ ట్రెడిషనల్ కమ్యూనిటీ ప్రాక్టీసెస్ ని మనము మన గవర్నమెంట్ అనేది పాలసీస్ ద్వారా సపోర్ట్ చేయట్లేదు. దీనివల్ల వాటి మీద ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్ల అవన్నీ ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. దీని వల్ల కూడా అరవలీస్ యొక్క డిగ్రేడేషన్ అనేది చూస్తున్నాం అనమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ మ్యాన్ మేడ్ కాసెస్ ఆర్ ఆంథ్రోపోజెనిక్ కాసెస్ which will result in the degradation of the Aravali region. One is illegal mining, second one is encroachments and urban sprawl, the third one is deforestation, and the next one is traditional community practices anevi neglect avutunnai. These are the broad reasons, man-made reasons for the Aravali's degradation. So let's see the natural causes. Natural causes enti? ఫస్ట్ వన్ ఈస్ ద క్లైమేట్ స్ట్రెస్ అన్నమాట. ఈ పర్టికులర్ ప్రాంతాలలో మనకి లాట్ ఆఫ్ యావరేజ్ టెంపరేచర్ రైస్ అనేది చూస్తున్నాం. పంజాబ్, హర్యానానే కాదు, క్లైమేట్ చేంజ్ వల్ల లాట్ ఆఫ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో త్రూఅవుట్ ద వరల్డ్ దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ది క్లైమేట్ చేంజ్. మెయిన్లీ ఇండియాలో మనము ఎర్రాటిక్ మాన్సూనల్ ప్యాటర్న్స్ చూస్తున్నాం. దీనివల్ల రెయిన్ఫాల్ తగ్గుతుంది, ఒక్కొక్కసారి రెయిన్ఫాల్ పెరుగుతుంది. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, సాయిల్ ఎరోడ్ అవుతుంది, డెజర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. క్లైమేట్ చేంజ్ ఆర్ క్లైమేట్ స్ట్రెస్ ఇస్ ది వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. అయితే దీన్ని బ్యాక్ చేయడానికి అగైన్ కింద నేను ఒక పాయింట్ మెన్షన్ చేశాను, మీరు చూడండి. ఆల్రెడీ మనం చూసిన ఫ్యాక్ట్ ఇది. ఇస్రో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2021 లో 30% ఆఫ్ టోటల్ ల్యాండ్, జాగ్రఫికల్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అనేది డిగ్రేడేషన్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ వచ్చిందనమాట. ఓకే, మెయిన్లీ ఇది అరవలి లింక్డ్ స్టేట్స్ అయిన రాజస్థాన్, గుజరాత్, హర్యానాలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది డిగ్రేడేషన్ కి సంబంధించి మనం చూసాం. ఇస్రో బ్యాక్డ్ డేటా మనం చూసాం ఆల్రెడీ. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం ప్రతి పాయింట్ ని జనరల్ గా అలా ఇవ్వట్లేదు. ప్రతి పాయింట్ కి ఒక జస్టిఫికేషన్, ఒక డేటా, ఒక వాల్యూ అడిషన్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాము? ఇట్ షోస్ ద రేషనాలిటీ ఆఫ్ ది స్టూడెంట్. సో బేసిక్ గా ఎవరైనా న్యూస్ పేపర్ చదివిన వాళ్ళైనా, జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా ఈ పాయింట్స్ ని చెప్పగలుగుతారు. బట్ వాట్ మేక్స్ యూ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ ఆస్పిరెంట్స్ ఈస్ this particular justification, substantiations, value additions. This will make you different from the general candidate. Okay, నెక్స్ట్ డెజర్టిఫికేషన్, ప్రెషర్ ఫ్రమ్ ద థార్ డెజర్ట్. సో బేసికలీ మీరు ఆఫ్రికా ప్రాంతంలో చూసుకున్న సహారన్ డెజర్ట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సహారా డెజర్ట్ అనేది ఎక్స్పాన్షన్ అనేది అదొక ప్రాబ్లం గా మనం చూస్తూ ఉన్నాం. మెయిన్లీ సాహెల్ రీజన్ అనేది ఉంటుంది ఆఫ్రికాలో. ఆ రీజన్ లో మనకి లాట్ ఆఫ్ డెజర్టిఫికేషన్ జరుగుతుంది బికాస్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ సహారన్ డెజర్ట్. దాన్ని అరికట్టడానికి 2000s, సో ఎర్లీ 2000s లో, అంటే అరౌండ్ 2006 అండ్ 2007 లో వాళ్ళు గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ తో ముందుకొచ్చారు. దానివల్ల కాస్త డెజర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫెనామినాని తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారనమాట. సో అదే విధంగా మన దగ్గర కూడా ఏమవుతుందంటే థార్ డెజర్ట్ యొక్క ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. దీనివల్ల అరవలి ఈకో సిస్టమ్ కి డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ పుట్టింగ్ అ ప్రెషర్ ఆన్ ది ఫ్రెజైల్ అరవలి ఈకో సిస్టమ్. సో దీన్ని అరికట్టడానికి మనం దానికి ఒక సొల్యూషన్ గా ఇప్పుడు గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ని మనం తీసుకొచ్చాము, అరవలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ని. ఇన్ ద సేమ్ వే ఆఫ్రికాలో కూడా తీసుకొచ్చారు. అక్కడ నుంచి మనం ఇన్స్పైర్ అయిన ప్రాజెక్టే ఇదన్నమాట. ఓకే,
So I hope you have understood what are the causes of the degradation for the Aravalli region. So man-made causes చూసాము అండ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ కూడా న్యాచురల్ కాసెస్ కూడా మనం చూడడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే అరవల్లి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని యొక్క డిఫరెంట్ ఫేసెస్ ఏంటి, ఎప్పుడు లాంచ్ చేసాము, ఎవరు రెస్పాన్సిబుల్, విచ్ మినిస్ట్రీస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, అన్ని డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ దట్. So what is the first important point that is to be noted? అరవల్లి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ గురించి చూద్దాం. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఎవరు లాంచ్ చేశారు, ఏ మినిస్ట్రీ కింద దీన్ని మనం లాంచ్ చేసాం? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఆబ్వియస్లీ ఇది ఎన్వైరన్మెంట్ కి సంబంధించి కాబట్టి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీయే లాంచ్ చేసింది. దీన్ని ఎప్పుడు లాంచ్ చేసాము? 2023లోనే దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. అయితే దీని ద్వారా మనం ఏం చేస్తామనంటే 1400 కిలోమీటర్స్ లెంత్ లో అండ్ 500 కిలోమీటర్స్ వైడ్ లో ఎకలాజికల్ కారిడర్ ని, గ్రీన్ ఎకలాజికల్ కారిడర్ ని మనం బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట అలాంగ్ ది అరవల్లి రేంజ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు మనము దీన్ని లాంచ్ చేయడం అంటే దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు మనం దాన్ని కవర్ చేస్తాం. 1400 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది, 5 కిలోమీటర్స్ వైడ్ లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ని మనం తీసుకురావడం జరిగింది అనమాట. దీన్ని మనం డిఫరెంట్ ఫేసెస్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తామనంటే 75 వాటర్ బాడీస్ ని రీస్టోర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ దిస్ పర్టికులర్ వాటర్ బాడీస్ విల్ కవర్ 75 కిలోమీటర్స్ అనమాట. ఓకే, సో దీంట్లో ఇదే కాకుండా ప్లాంటేషన్ ని మనం తీసుకొస్తాము, సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ ని మనం తీసుకొస్తున్నాము, లైవ్లీహుడ్ ప్రమోషన్ యాక్టివిటీస్ ని కూడా మనం దీంట్లో తీసుకొస్తున్నాం. అయితే డిఫరెంట్ స్కీమ్స్ ని కూడా మనం అలైన్ చేస్తున్నాం. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఉంటాయి కదా, దాంట్లోనే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ని మనం యాడ్ చేస్తున్నాం. దాంట్లో వాటిని కూడా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం ఈ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపా ఫండింగ్ ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం, వాట్ ఎవర్ ద బడ్జెట్ దట్ ఈస్ నీడెడ్. ఎంజీ నరేగాలో మనకు డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ జరుగుతుంది కదా, ఓకే, దాంట్లో భాగంగా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అంశాలను ఇంక్లూడ్ చేస్తున్నాం. డిఫరెంట్ స్టేట్ స్కీమ్స్, ఒక్కొక్క స్టేట్ లో వాళ్ళ లెవెల్లో స్కీమ్స్ ని కూడా తీసుకొస్తున్నారు. అండ్ గ్రీన్ ఇండియా మిషన్ లో కూడా మనం కొన్ని టార్గెట్స్ ని పెట్టుకున్నాం, కొన్ని ఇనిషియేటివ్స్ ని తీసుకొచ్చాం. ఇలా వీఆర్ సపోర్టింగ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ త్రూ డిఫరెంట్ స్కీమ్స్ అన్నమాట. మెయిన్లీ మనం నేటివ్ స్పీసెస్ అయిన బబూల్, నీమ్, అర్జున్ లాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కమ్యూనిటీ మేనేజ్డ్ నర్సరీస్ అన్నమాట. దీస్ ఆర్ ద సర్టెన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. ఓకే, అసలు దీని యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది మ్యామ్ అని అంటే ఐ హావ్ టోల్డ్ యూ రైట్. సో ఆఫ్రికా నుంచి మనం ఇన్స్పైర్ అయిన ప్రాజెక్ట్ ఏది? వీ హ్యావ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఆఫ్రికా. ఆఫ్రికాలో గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఉంది. సో దిస్ ఇస్ కవరింగ్. సో ఈ పర్టికులర్ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ యొక్క మ్యాపింగ్ మీకు ఇక్కడ రైట్ సైడ్ లో మెన్షన్ చేసింది, యూ కెన్ సీ. సో ఇక్కడ మనకి మెయిన్లీ మాలి రీజియన్, నైజీరియా, చాద్, సుడాన్, ఇథియోపియా, ఎరిత్రియా, జిబోతి, ఓకే, సెనెగల్, ఈ ప్రాంతాలన్నీ కవర్ అవుతాయి అన్నమాట ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ లో. మెయిన్లీ ఇక్కడ మనకి సహారన్ డెజర్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్, డెజర్టిఫికేషన్ ప్రాబ్లమ్స్ లో ఆ ఏరియాలో ఉన్న పాపులేషన్ చాలా ఫేస్ చేశారు. బయోడైవర్సిటీ థ్రెట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. వాటిని ఎరగట్టడానికే సో ఆఫ్రికన్ యూనియన్ ఒక ఇనిషియేటివ్ తో ముందుకు వచ్చింది. దట్ ఈస్ ద మోస్ట్ క్రియేటివ్ అండ్ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్, దట్ ఈస్ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ ఇన్ 2007 అన్నమాట. సో దీని ద్వారా ఆల్మోస్ట్ 8000 కిలోమీటర్ లాంగ్ గ్రీన్ బెల్ట్ ని సాహేల్ ప్రాంతం, ఈ రీజన్స్ అన్నిటిని కలిసికట్టుగా మనము సాహేల్ ప్రాంతం అని పిలుస్తాం అనమాట. సాహేల్ ప్రాంతంలో డెజర్టిఫికేషన్ ని తగ్గించడానికి, కంబాట్ చేయడానికి మనం దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఆఫ్రికన్ యూనియన్ దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇండియా కూడా ఇండియన్ వర్షన్ లో థార్ డెజర్ట్ యొక్క ఎక్స్పాన్షన్ ని తగ్గించడానికి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇన్స్పిరేషన్ తో మనం కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట మన గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ని. ఓకే, దిస్ ఇస్ వన్ ఇన్స్పిరేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే యుఎన్సిసిడి కమిట్మెంట్ కూడా ఉంది. సో యుఎన్సిసిడి అంటే యుఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. దాంట్లో మనం మెంబర్ గా ఉన్నాం కాబట్టి వీ నీడ్ టు కమిట్ టు ద కమిట్మెంట్స్ దట్ ఆర్ టేకెన్ అప్ బై యుఎన్సిసిడి. అందులో భాగంగా 2030 కల్లా 26 మిలియన్ హెక్టేర్స్ ఆఫ్ డిగ్రేడెడ్ ల్యాండ్ ని మేము రీస్టోర్ చేస్తామని మనం ఒప్పుకున్నాం అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఐడియా అనేది మెయిన్లీ ఎప్పుడు ఇట్ గెయిన్డ్ మొమెంటం అంటే COP14 లో. ఈ COP14 ఆఫ్ యుఎన్సిసిడి ఏంటంటే, సో బేసికలీ యుఎన్సిసిడికి ఒక్కొక్క ఇయర్ లో ఒక్కొక్క దగ్గర మీటింగ్స్ జరుగుతాయి కదా, వాటినే మనం కాప్ మీటింగ్స్ అంటాం, అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటాం. అలా 14th మీటింగ్ 2019 లో ఇండియా హోస్ట్ చేసింది. ఇండియా హోస్ట్ చేసిన ఆ మీటింగ్ లో మనము ఎక్కువ కమిటెడ్ గా ఉన్నాం కాబట్టి దిస్ పర్టికులర్ థింగ్ గెయిన్డ్ మొమెంటం అన్నమాట డ్యూరింగ్ దట్ టైం. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్.
థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇస్రో ఇచ్చిన డెజర్టిఫికేషన్ అట్లాస్ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా 30% ల్యాండ్ డిగ్రేడ్ అవుతుందని చూసాం. ఈ డిగ్రేడెడ్ ల్యాండ్ లో ఎక్కువ ఏ ప్రాంతం ఉంది, ఎక్కువగా ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అని అంటే అరవలి డిస్ట్రిక్ట్స్ అన్నమాట. మెయిన్లీ గుజరాత్, రాజస్థాన్, హర్యానా ప్రాంతాలలో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఎక్కువగా ల్యాండ్ డిగ్రేడేషన్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాయి. వీటన్నిటిని అంటే ఈ ప్రాబ్లమ్ ని మనం తగ్గించడానికి, డెజర్టిఫికేషన్ ని జీరో చేయడానికి ఒక కమిటెడ్ ఇనిషియేటివ్ తో మనం ముందుగానే ముందుకొచ్చాం. సో దాంట్లో భాగంగానే గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ తో మనం కూడా అరవలి ప్రాంతానికి ఒక రీస్టోరేషన్ తీసుకురావడానికి మన ప్రాజెక్ట్ తో, మన గోల్స్ తో, మన క్రియేటివిటీతో మనం కూడా ముందుకొచ్చామన్నమాట. ఓకే, సో దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఈస్ సపోర్టెడ్ బై సెవరల్ నేషనల్ మిషన్స్ ఆల్సో. నేను ఆల్రెడీ చెప్పాను క్యాంపా ఫండ్స్ నుంచి దీనికి ఫండింగ్ వెళ్తుంది. అండ్ ఆల్సో ఈ కృషి సించాయి యోజనలో వాటర్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ని దాంట్లో మనం లింక్ చేసుకున్నాము. గ్రీన్ ఇండియా మిషన్, ఎంజీ నరేగా లాంటివి అన్నిటినీ మనము లింక్ చేసుకోవడం జరిగింది. ఓకే, వీఆర్ యాక్చువల్లీ అలైనింగ్ డిఫరెంట్ స్కీమ్స్ టు ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ మోడల్ అన్నమాట. ఓకే, అరవలి గ్రీన్ వాల్ ఇస్ స్ట్రాటజిక్ అడాప్షన్ ఆఫ్ ది గ్లోబల్ ఇకలాజికల్ రిస్టోరేషన్ మోడల్స్. ఇక్కడ మనం డెజర్టిఫికేషన్ రివర్స్ చేద్దామని ఒక టార్గెట్ తో బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ తో మనం ముందుకు రావడం జరిగిందనమాట. అయితే ఈ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మరి? ఒకటి వచ్చేసి డెజర్టిఫికేషన్ ని అరెస్ట్ చేయడం, అంటే డెజర్టిఫికేషన్ ని మనం తగ్గించడం. అండ్ ఆల్సో టు రెడ్యూస్ ద డస్ట్ స్టార్మ్స్. అండ్ ఆల్సో ఫారెస్ట్ ని, ట్రీ కవర్స్ ని, వాటన్నిటిని ప్రమోట్ చేయాలి, వాటన్నిటిని రీస్టోర్ చేయాలి, బయోడైవర్సిటీ కారిడార్స్ ని ప్రమోట్ చేయాలి, వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో రీజువనేట్ చేయాలి. మెయిన్లీ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఆ ఏరియాస్ లో పంజాబ్, హర్యానా ప్రాంతాలలో మెయిన్లీ అగ్రికల్చర్ వల్ల గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ ఎక్కువగా జరిగింది. అక్కడ గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అయింది, కానీ దాని వల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా చూసాం. వాటన్నిటిని రిజవనేట్ చేయడానికి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ ని ప్రమోట్ చేయడానికి ఈకో టూరిజం, ఫారెస్ట్ ప్రొడ్యూస్, నర్సరీ డెవలప్మెంట్, దీనివల్ల అక్కడ లైవ్లీహుడ్స్ కూడా సస్టైనబుల్ గా మారుతాయి. అండ్ ఆల్సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ని, డిఫరెంట్ స్టేక్ హోల్డ్ పార్టిసిపేషన్ ని, ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి మనం లాట్ ఆఫ్ థింగ్స్ తో, ఆబ్జెక్టివ్స్ తో మనం ముందుకు రావడం జరిగిందనమాట యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్. వాట్ ఆర్ ద సేలియన్ ఫీచర్స్? దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి? దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్. అంటే లాట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇన్వాల్వ్ చేయాలి, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మనకి ఏదో ఒక డిపార్ట్మెంట్ మానిటరింగ్ అవసరం. సో దానికి మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ని యూజ్ చేస్తాం. సో సెంట్రల్ లెవెల్లో మానిటర్ చేయడానికి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉంది. లోకల్ పార్టిసిపేషన్ ని ఎన్హాన్స్ చేయడానికి లాట్ ఆఫ్ ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నాయి. లోకల్ బాడీస్ సపోర్ట్ ఉంది. అండ్ దాంతో పాటు టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. వీఆర్ యూజింగ్ శాటిలైట్ డేటా, రిమోట్ సెన్సింగ్ డేటా, ఇస్రో ఇచ్చే డేటా, జియోస్పేషియల్ టెక్నాలజీ, వీటన్నిటి ద్వారా మనము మానిటర్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎంతవరకు రీస్టోర్ చేయగలుగుతున్నాం, ఎంత డిగ్రేడ్ అవుతుంది, ఏ ఏరియాస్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి, వీటన్నిటిని మనం మ్యాప్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ రీస్టోరింగ్ ఎకలాజికల్ కనెక్టివిటీ. అండ్ ఆల్సో వీఆర్ లింకింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ నేషనల్ మిషన్స్ అని చెప్పాలి. గ్రీన్ ఇండియా మిషన్, ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన, ఎంజీ నరేగా, క్యాంపా ఫండ్స్, వీటన్నిటితో కూడా మనం లింక్ చేస్తున్నాం. దాంతో పాటు ఇట్ ఈస్ గెటింగ్ అలైన్డ్ విత్ గ్లోబల్ రీస్టోరేషన్ గోల్స్. యుఎన్సిసిడి యొక్క టార్గెట్ ఏదైతే ఉందో బాండ్ ఛాలెంజ్ లో భాగంగా మనం కూడా, సో ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్సిసిడిలో మొత్తం వరల్డ్ మొత్తంలో 100 మిలియన్ హెక్టర్స్ పర్ ఇయర్ రీస్టోర్ అవ్వాలి 2030 కల్లా అని మనం ఒక టార్గెట్ పెట్టుకుంటే, ఇండియా ఏం కమిట్మెంట్ ఇచ్చిందంటే దీంట్లో 26 మిలియన్ హెక్టర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ మేము చేస్తాం, అంత భూమిని మేము రీస్టోర్ చేస్తాం 2030 కల్లా అని చెప్పేసి బాండ్ ఛాలెంజ్ లో ఇండియా టార్గెట్ ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి కూడా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది అలైన్ అవుతుంది. అండ్ ఆల్సో ల్యాండ్ అవుట్లుక్, గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ ఏదైతే ఉంటుందో దీని ప్రకారం 15% ఆఫ్ ల్యాండ్ వరల్డ్ వైడ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ 15% ల్యాండ్ ఈజ్ ఓన్లీ రిమైనింగ్ ఇంటాక్ట్. మిగతా భూమి అంతా డిగ్రేడ్ అవుతూ వస్తుంది. ఈ డిగ్రేడేషన్ వల్ల 2050 నాటికి ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకానమీలో $10 ట్రిలియన్ ని మనం లూజ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎవ్రీ స్టెప్ దట్ ఎవ్రీ కంట్రీ టేక్స్ మ్యాటర్స్ ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. దిస్ ఇస్ ద ప్రెసింగ్ నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పొచ్చు. ఓకే, so this particular project is aligning with the national goals and also global restoration goals ani I can tell you. సో రీస్టోరేషన్ కోసం నేషనల్ ఎఫర్ట్స్ ఏమున్నాయి, నేషనల్ లెవెల్లో మనం తీసుకొచ్చిన డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఏమున్నాయి అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం క్విక్ గా. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ లో భాగంగా 5 మిలియన్ హెక్టేర్స్ యొక్క ల్యాండ్ ట్రీ కవర్ ని మనం రీస్టోర్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా. అండ్ ఆల్సో
మిగతా 5 మిలియన్ హెక్టార్స్ ని మనము వాటి యొక్క భూమి యొక్క క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయాలి అని ఇంకో టార్గెట్ పెట్టుకున్నాం. ఇదంతా ఎక్కడ పెట్టుకున్నాం? గ్రీన్ ఇండియా మిషన్ లో ఒక టార్గెట్ గా పెట్టుకున్నాం అనమాట. నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా తీసుకొచ్చాం. డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ని రీస్టోర్ చేయడానికి, దాంట్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ని తీసుకురావడానికి నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చాం. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ని మనం యాడ్ చేసాం. సో దీని ద్వారా మనం వాటర్ రిస్టోరేషన్ అనేది చేయొచ్చు. క్యాంపా ఫండ్స్ లో భాగంగా 50,000 crores కార్పస్ ఆఫ్ ఫండ్ ని మనము అఫారెస్టేషన్ అండ్ రీస్టోరేషన్ కి అలొకేట్ చేశాం. అర్బన్ గ్రీనింగ్ ఇనిషియేటివ్స్ తో ముందుకు వచ్చాం. నగర్ వన్ యోజన లాంటివి. వీటన్నిటి ద్వారా కమ్యూనిటీ పార్టిసిపేషన్ పెరుగుతుంది. ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ని మనం యూజ్ చేసుకోవచ్చు ఇన్ ఆర్డర్ టు రీస్టోర్ ద ల్యాండ్. ఓకే, 1994 లో ఇండియా అనేది యుఎన్సిసిడిని సైన్ చేసింది. కాబట్టి మనం సైన్ చేశాం కాబట్టి యుఎన్సిసిడి గోల్స్ ని మనం అలైన్ అవ్వడానికి కూడా మనము ఇలాంటి ఇనిషియేటివ్స్ తో ముందుకు రావాలి ఇన్ ఆర్డర్ టు షో ఇండియాస్ కమిట్మెంట్ టువర్డ్స్ ఇట్. అండ్ 1996 లో దాన్ని రాటిఫై చేశాము. 2001 లో, సో వీటిలో భాగంగానే 2001 లో మనం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ని మనం తీసుకొచ్చాము. COP14, సో యుఎన్సిసిడి యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 2019 లో ఇండియాలో జరిగింది. సో అప్పటి నుంచి ఇండియా యొక్క ల్యాండ్ డిగ్రేడేషన్ ని రీస్టోర్ చేయడానికి, ఓకే, ల్యాండ్ డిగ్రేడెడ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని రీస్టోర్ చేయడానికి తీసుకొచ్చే ప్లాన్స్ ని ఇంకాస్త ఇంటెన్సిఫై చేశాం 2019 నుంచి. 2030 కల్లా మన టార్గెట్ అనేది మనం ఫిక్స్ చేసుకున్నాం. ఆ టార్గెట్ ఏంటి? 26 మిలియన్ హెక్టేర్స్ ఆఫ్ ల్యాండ్ ని రీస్టోర్ చేయాలన్న టార్గెట్ ని యుఎన్సిసిడి లో భాగంగా, బాండ్ ఛాలెంజ్ లో భాగంగా మనం తీసుకొచ్చుకున్న టార్గెట్స్. ఓకే, అండ్ సిబిడిలో కూడా మనకి కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ లో కూడా ఐచి టార్గెట్స్ లో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ మనకి ల్యాండ్ డిగ్రేడేషన్ రీస్టోరేషన్ అన్నమాట. పారిస్ అగ్రిమెంట్ లో కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ నేచర్ బేస్డ్ క్లైమేట్ యాక్షన్ ఆర్ నేచర్ బేస్డ్ క్లైమేట్ మిటిగేషన్, నేచర్ బేస్డ్ సొల్యూషన్ ఆస్పెక్ట్స్ ని పారిస్ అగ్రిమెంట్ లో కూడా మనము కొన్నిటిని అడాప్ట్ చేసుకున్నాం అనమాట. ఓకే, దిస్ ఇస్ హౌ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ అండ్ నేషనల్ కమిట్మెంట్స్ ఆర్ లింక్డ్ విత్ ది రీస్టోరేషన్ ప్రాసెస్. ఇదే కాదు, మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా మనం లింక్ చేసుకోవచ్చు ఈ రీస్టోరేషన్ ప్రాసెస్ కి. ఫర్ ఎగ్జాంపుల్ SDG 13 క్లైమేట్ యాక్షన్ తీసుకోండి. SDG 11 లో సస్టైనబుల్ సిటీస్ ని బిల్డ్ చేయడం, కమ్యూనిటీస్ ని బిల్డ్ చేయడం. ఓకే, వీటన్నిటిని మనము బిల్డ్ చేయాలి అని అంటే అగైన్ ల్యాండ్ డిగ్రేడేషన్ ని ఏదైతే ఉంటుందో దాన్ని అరికట్టించేసి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎకలాజికల్ ఫ్రెండ్లీ ప్రాసెసెస్. నో పావర్టీ అండ్ జీరో హంగర్. డెఫినెట్లీ నేను చెప్పాను, వరల్డ్ ఎకానమీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ పర్ ఇయర్ $10 trillion ని మనం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 2050 కల్లా, ఇఫ్ వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆర్ వీఆర్ నాట్ టేకింగ్ ఆఫ్ అవర్ ఎకాలజీ. ఓకే, మన ల్యాండ్ డిగ్రేడేషన్ ప్రాసెస్ ని రివర్స్ చేయకపోతే ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి. దానివల్ల పావర్టీ పెరుగుతుంది, హంగర్ పెరుగుతుంది. వీటన్నిటిని మనం అరికట్టాలి అని అంటే, వీటన్నిటిని మనం తగ్గించాలి అని అంటే we need to take action. So we can directly link this aspect to SDG 1 and 2. And clean water and sanitation కి లింక్ చేసుకోవచ్చు. I have told you వాటర్ రిస్టోరేషన్ అనేది phase 1 లో ఒక పార్ట్, అందులో భాగంగా దీన్ని లింక్ చేసుకోవచ్చు. లైఫ్ ఆన్ ల్యాండ్, ఎందుకంటే all of this is linked to the biodiversity. All of this is linked to the protection of the flora and fauna and also native species. కాబట్టి లైఫ్ ఆన్ ల్యాండ్ కి కూడా మనం లింక్ చేసుకోవచ్చు. SDG 13 అయిన క్లైమేట్ యాక్షన్ కి డైరెక్ట్ గా లింక్ అవుతుంది. ఓకే, ఇలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి కూడా లింక్ అవుతుంది అనమాట ఈ ఆస్పెక్ట్ అనేది. ఓకే, అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ దట్ యూ కెన్ రిమెంబర్ ఫర్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరు ఏది రిలీజ్ చేస్తారని తెలిస్తే సరిపోతుంది. బాండ్ ఛాలెంజ్ రిపోర్ట్స్ అనేది ఎందుకు తీసుకొస్తారు అని అంటే 26 మిలియన్ హెక్టార్స్ టార్గెట్ ఏదైతే ఉంటుందో 2030 కల్లా మనం రీస్టోర్ చేయాలనుకున్నాం కదా, ఆ టార్గెట్స్ ని మనం ప్రాపర్ గా మీట్ అవుతున్నామా లేదా అని చెక్ చేయడానికి దిస్ ఇస్ లైక్ అ ప్రోగ్రెస్ రిపోర్ట్. అండ్ ఆల్సో సిమిలర్లీ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ట్రీ కవర్, ఫారెస్ట్ కవర్ వీటన్నిటిని ట్రాక్ చేస్తూ ఉంటుంది. ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ టార్గెట్ సెట్టింగ్ కూడా సేమ్ లైక్ అ బాండ్ ఛాలెంజ్ రిపోర్ట్ అన్నమాట. గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ యుఎన్సిసిడి తీసుకొస్తుంది. దిస్ విల్ సీ ఎంతవరకు ఒక కంట్రీ అనేది దాని యొక్క కమిట్మెంట్స్ ని రీచ్ అవుతుంది అనేది ఈ పర్టికులర్ అవుట్లుక్ రిపోర్ట్ అనేది చెప్తుంది. అండ్ ఇస్రో కూడా డెజర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అట్లాస్ ఆఫ్ ఇండియా అనే ఒక రిపోర్ట్ తో ముందుకొచ్చింది. దీని ద్వారానే మనకు తెలిసింది ఏంటంటే 30% ఆఫ్ ద ల్యాండ్ అనేది డిగ్రేడ్ అవుతుంది ఇండియాలో. అండ్ ఆల్సో 30% లో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది అరవలి స్టేట్సే. ఓకే, సో ఇది ఇస్రో తీసుకొచ్చింది. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ రిపోర్ట్. ఓకే, దీంట్లో మనకి ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో లైక్ ఎయిర్ లో, వాటర్ లో, ఫారెస్ట్ లో, ల్యాండ్ యూజ్ లో, వేస్ట్ లో, వీటన్నిట్లలో ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఇండియన్ స్టేట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ రిపోర్ట్ అనేది చెప్తే
ఇంకొక రిపోర్ట్ ఏంటి, ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఈకో సిస్టమ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే బయోడైవర్సిటీ ట్రెండ్స్ ని చూపెడుతుంది అనమాట, సైంటిఫిక్ అసెస్మెంట్స్ అనేవి చేస్తుంది. ఓకే, రీస్టోరేషన్ నీడ్స్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు వచ్చామనేది ఈ పర్టికులర్ రిపోర్ట్ చెప్తుంది అనమాట. ఇవన్నీ మనకి ఏంటంటే మెయిన్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఇంపార్టెంట్ అవుతాయి. వెరస్ ఇవి న్యూస్ లో ఉంటే దాంట్లో నుంచి వచ్చే ఫ్యాక్ట్స్ కానీ డేటా కానీ మీరు మీరు ఈజీగా గుర్తు పెట్టుకోగలిగే ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీ నోట్స్ లో ఎక్కించేసుకోండి. సో దట్ విల్ హెల్ప్ యూ టు జస్టిఫై యువర్ పాయింట్స్ ఇన్ ది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఐ హోప్ మీరు ఈ క్లాస్ లో చాలా ఇన్పుట్స్ ని, చాలా థింగ్స్ ని నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. So this is how you have to look at the current affairs topic. This is how you have to approach the current affairs topic. Regular గా మన ఛానల్ ని చూస్తూ ఉండండి. ట్రస్ట్ మీ, ఓకే, బికాస్ ఈ ఛానల్ ని చూస్తే మన తారా ఐఏఎస్ అకాడమీని చూస్తే డెఫినెట్లీ లాంగ్ రన్ లో విత్ ఇన్ 2 or 3 months లో మీరు చేంజ్ చూస్తారు. చేంజ్ ఇన్ యువర్ థింకింగ్ ప్రాసెస్ యూ విల్ డెఫినెట్లీ అబ్జర్వ్ ఇట్. డైలీ రెగ్యులర్ గా మన వీడియోస్ ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో, స్టేట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ఛానల్ ని డెఫినెట్ గా షేర్ చేయడం మర్చిపోద్దు. దట్ విల్ బి అ బ్యూటిఫుల్ గిఫ్ట్ దట్ యూ కెన్ గిఫ్ట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. And also give your feedback through the comment box. That will act as a source of motivation to me. Okay, ఏదైనా feedback కావాలి అంటే ప్రొవైడ్ చేయండి. ఏదైనా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటే you can compliment. So this will act as a source of motivation and this is the only way of communication between us, right? So let's meet in the next class. ఇంకొక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ తో, ఇంకొక మంచి టాపిక్ తో ముందుకు వస్తాను. Until then, take care, bye bye and keep smiling. జై హింద్.